అమ్మాయి కూడా రానంటుంది, మీకు తెచ్చుకోవడం ఇష్టం లేదు. ఇష్టం లేదు. ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా మీరు? ఇక్కడికంటే ఇప్పుడు ఇది ఒక్క కేసే వేసిందా, ఇంకేమైనా కేసులు ఉన్నాయి? అంటే మీకు తెలిసి ఇది ఒకటే. ఓకే. అయితే పంచాయతీలు కూడా పెట్టించారు మేడం. మేము 1 ఇయర్ అవుతుంది కదా ఇప్పటికే. 1 ఇయర్ లో పంచాయతీలు అయినాయా? పోయిన ఇయర్ లో సెప్టెంబర్ 4వ తారీఖు మాట్లాడుకుందాం కేసు పెట్టిన తర్వాత, ఆగస్ట్ లో కేసు పెట్టింది. సెప్టెంబర్ 4వ తారీఖు మమ్మల్ని రమ్మంటే తల్లి కొడుకులం ఇద్దరం కలిసి వెళ్ళినాం మేడం. ఆ పాస్టర్ వాళ్ళంతా ఉన్నారు, కానీ ఊరోళ్ళందరూ కలిసి మమ్మల్ని చితకబాదిండ్రు మేడం. నా ఫోన్ లాక్కున్నారు, నా రింగ్. ఎందుకు మిమ్మల్ని ఎందుకు కొట్టారు? వాళ్ళకి ఊరు వాళ్ళకి రివర్స్ చెప్పారు, అమ్మాయిని కోసిండు, అమ్మాయిని ఇట్లా అరెస్ట్ చేస్తున్నాడు అబ్బాయి అనేసి వాళ్ళకి అబ్బా, మీరు దేవుణ్ణి నమ్ముకుంటారు కదా. మీరు ఫాస్టర్ దగ్గర నుంచి వచ్చింది మీకు ఈ సంబంధం. పెంచాడు ఆయన. ఆయన అంత అబద్ధాలు చెప్పాడా? ఆయననే అబద్ధం చెప్పిండు. 10 సార్లు మిమ్మల్ని బతిమలాడి ఎక్స్క్యూజ్ చేయించుకొని ఎదురు ఊరు పెద్దలందరికీ వీళ్ళే కోసి వీళ్ళే హింసించారు, అందుకే అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది, వీళ్ళందరినీ కొట్టండి అని ఆయన అన్నాడా? నేనైతే తెలియదు మ్యామ్, ఆయన చెప్పిండో లేదో నాకు తెలియదు. ఊరోళ్ళు కొడుతుంటే సాక్ష్యం కూడా ఆయన అక్కడే ఉన్నాడు, ఆయన భార్య. ఆయన ఆపలేదు, ఆపలేదు. నిజం తెలిసిన వ్యక్తి ఆపలే. ఓకే, తర్వాత ఆ తర్వాత 100 నంబర్ కి బాబు డైల్ చేస్తే అక్కడ నుంచి పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఒంటి మామిడి తీసుకొచ్చి బండి లాక్కున్నారు, నా ఫోను, నా రింగ్, చైన్ అన్ని లాక్కున్నారు, గోల్డ్. మమ్మల్ని బ్రతికించారు. ఇంకా వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఒంటి మామిడి దాకా ఆటోలో తీసుకొచ్చి అక్కడ నుంచి బస్సు ఎక్కిస్తే మేము జూబ్లీలో దిగి నడుచుకుంటూ ఆటో బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయినాం. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకెప్పుడు జీవితంలో ఒంటి మామిడిలో అడుగు పెట్టమని అనుకున్నాం మేడం. ఇంకా మాకు వద్దు అమ్మాయి డిసైడ్ అయిపోయాం. మమ్మల్ని చాలా దెబ్బలు కొట్టారు. నేను గాంధీలో అడ్మిట్ అయ్యాను. 1 ఇయర్ నుంచి మీకు 10 మనుషుల పంచాయతీ జరగలేదు? అయింది మేడం. మార్చి 29 రోజు ఉమెన్ రైట్స్ కి పాస్టర్ మీద కంప్లైంట్ నేనే ఇచ్చిన. ఇస్తే ఆ ఉమెన్ రైట్స్ ఆమె వచ్చి ఆ మేడం మాట్లాడతానని పిలిపిస్తే ఆమెకు కూడా డబ్బులు ఇచ్చుకొనేసారు. హ్యూమన్ రైట్స్ అనకూడదు. ఎందుకు అంతగానం సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరూ అనేది నాకు అర్థం కావట్లేదు. చెప్తాను మేడం, ఎందుకంటే ఇట్లాంటి కేసెస్ అన్ని కామన్ గా ఇలాగే ఉంటాయి. వీళ్ళు గొంతు నా ముందే 3000 ఇచ్చిండు మేడం. 30,000 ఇస్తాను, 3,000 అయితే అడ్వాన్స్ గా పెట్టుకో మేడం అని పాస్టరే నా ముందు ఆ సెటిల్మెంట్ క్యాన్సిల్ అయింది. అది క్యాన్సిల్ అయిపోయింది. అప్పటి నుంచి సైలెంట్ ఉన్నాము. అనేక మందితోని ఇప్పుడు పెద్దలని శ్రీశైలం మల్లికార్జున టెంపుల్ లో నుంచి ఒక చైర్మన్ మాకు కాల్ చేశాడు, రమ్మని పంచాయతీ కంటే చంపడానికి డిసైడ్ అయిపోయారు వాళ్ళు, మేము వెళ్ళము అనేసి. వాళ్ళ డాడీ అక్కడికి వెళ్ళాడంట. ఆయన తెలిసిన వాళ్ళేమో మాకు తెలియదు. వాళ్ళంతా మమ్మల్ని పెద్ద వాళ్ళు ఫోన్లు చేయడం, మమ్మల్ని బెదిరించడం, టార్గెట్ చేసి మేమన్నా ఎక్కడికి రాము, వస్తే మీరు మా ఇంటికి రండి, చంపేసిపోతే చంపేసిపోండి, కొడతారా కొట్టండి ఇంకోసారి. మేము ఎందుకంటే పొరపాటు చేసినాం, మా జీవితంలో క్షమించము అని అనుకున్నాం కదా, క్షమించినాము, అందుకు మేము అనుభవించాల్సిందే. మేలు చేసి కీడు అనుభవిస్తున్నాము, అది దేవుడు మాకు రాసి పెట్టాడు. మీరు ఏమైనా చేయండి, మా ఇంట్లో నుంచి మేము కదలం, ఎక్కడికి పంచాయతీలకు రాము, ఎక్కడికి రాము. ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా అని చెప్పి మేము డిసైడ్ అయిపోయి ఎవరితో ఎక్కడికి వెళ్ళలేదు మేడం. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే అమ్మాయి కనీసము విడాకులు ఇస్తా అంటలేదు, నేను రాను అంటుంది. సరే ఏదో ఒకటి చేసుకుంటే అయిపోతుంది కదా, డైవర్స్ చేసుకుంటే ఇద్దరం అండర్స్టాండింగ్ చూసుకోవచ్చు కదా. నేను ఎంతకాలం చేసి పెట్టాలి మా బాబుకి? నాకు ఇబ్బంది. అది కాకుండా కండిషన్స్ ఏంటి? ఇందాక ఏదో 10 లక్షలు అని ఒక మాట అన్నారు. వాళ్ళు 10 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. నేను ఇప్పుడు డైవర్స్ ఇస్తే నాకు 10 లక్షలు రిటర్న్ కాంపెన్సేషన్ రూపంలో 10 lakhs అడుగుతున్నారు జీవితానికి. ఇంకేం అడుగుతున్నారమ్మా? అదే 10 లక్షలు ఇవ్వాలి. డైవర్స్ కావాలంటే ఇంకా ఏమేమి అడుగుతున్నారు? అదే 10 లక్షలు అడిగారు సార్. వాళ్ళు పెట్టినవి అన్ని వాళ్ళకి రిటర్న్ కావాలని అడిగారు. బండి అయితే ఆల్రెడీ లాగేసుకున్నారు. ఇంకేముంది, కొంచెం బెడ్డే కదా, అది కూడా వేసుకోండి, కావాలంటే నాకేం అక్కర్లేదు, నాకు కావాల్సినంత ఉంది అనేసి అన్నాను. ఇది మా సార్ ఒప్పుకున్నారా? ఇంతవరకు ఇవ్వగలం అనేది మేము ఏమీ ఒప్పుకోలేదు. నేను 2 లక్షలు వాళ్ళు ఇచ్చినవి కూడా నేను ఇవ్వను, పెళ్లిలోనే ఖర్చు అయిపోయాయి. ఎందుకంటే నేను ఆల్రెడీ లేదు సార్, నేను చాలా లేదు సార్. జనవరిలో అబ్బాయిని తీసుకెళ్లి కూడా అటే పెట్టుకుందాం అనేసి కొంచెం ప్లాన్ చేశారు, నాకు ఎంతో కొంత పంపిద్దాం అనేసి అటే పెట్టుకుందాం అని కూడా ప్లాన్ చేశారు వాళ్ళు. అక్కడ నుండి బాబుతో నాకు ఫోన్ చేయించి మాట్లాడారు కూడా. నేనన్నా నాకున్నదే ఒక్క కొడుకు, నాకు కూతురు పెళ్లి అయిపోయింది, నాకు కొడుకు కదా నాకు చూసేది, ఎట్లా పెట్టుకుంటారు? నన్ను కొట్టి మేడం ఎట్లా చేస్తుంది, ఎట్లా గీకుతుండే, ఎట్లా చేస్తుండే, ముందు నా పక్కన ఉంటది. ఎంత కొడుతుంటే నువ్వేం చేస్తున్నావు? ఏమనలేను మేడం, చచ్చిపోతా అంటది. ఏమనంటే నేను ఇటు చెప్పుకోలేను, ఎవరితో చెప్పుకోవాలి మేడం, ఇటు వీళ్ళతో చెప్పుకోలేను, దోస్తులతో చెప్పుకోలేను, ఎవరితో చెప్పుకోలేను. ఏమనంటే చచ్చిపోతా అంటది, పక్కన ఉంటది చూడండి మేడం, మళ్ళీ ఏం చేయనట్టు కూర్చుంటుంది. సో కళ్యాణ్ సార్, రమ్య మ్యామ్, సో వీళ్ళ వర్షన్ అయితే మనం విన్నాం, బట్ అవతల వాళ్ళ వర్షన్ కూడా ఒకసారి విన్న తర్వాత మీరు చెప్తే బాగుంటుంది. సో ఒకసారి నేను ఇప్పుడు మీ కోడలు వాళ్ళ అమ్మ నాన్న నంబర్స్ అనేది మేము తీసుకున్నాము, వాళ్ళకి ఒకసారి టైల్ చేస్తాను.
మీ పేరేంటమ్మా? మీరు కాల్ చేస్తున్న వ్యక్తి ఇంకో నంబర్ కాల్ చేస్తాను. అక్కర్లేదు మేడం. కాదండి, యాక్చువల్ గా మన వాళ్ళు షో స్టార్ట్ అవ్వడానికి ముందు మ్మ్. ఆ ఝాన్సీ అనే అమ్మాయికి వీళ్ళ కోడలికి మ్మ్. వాళ్ళ నాన్నగారికి కూడా ఫోన్ చేసి ఇంటిమేషన్ చేశారు. మ్మ్. మీ వర్షన్ ఏంటో కూడా చెప్పండి అమ్మా, వాళ్ళు ఇక్కడ న్యాయం కోసం మ్మ్. వచ్చారు మా దగ్గరికి మ్మ్. అని. అలాగేనండి మేము లిఫ్ట్ చేస్తాం అన్నారు. దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ నుంచి మన వాళ్ళు ట్రై చేస్తున్నా అవును. లిఫ్ట్ చేయట్లా. మన ఆడియన్స్ కి తెలియాలి కాబట్టి మీ ద్వారా కూడా ట్రై చేయించాం. సో అట్లీస్ట్ వాళ్ళ కాల్ మాట్లాడితే వాళ్ళ వర్షన్ కూడా వినడానికి ఉండేది. సో అవును. ఇలా తప్పించుకుంటున్నారంటేనే కొంత అర్థం అవుతుంది. తెలిసి కూడా ఈ షోలో ఈ రోజు వీళ్ళు కూర్చొని ఉన్నారని తెలిసి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి వాళ్ళు రెడీ అవ్వాలి. అట్లీస్ట్ వాళ్ళకి So- కనిపించడం ఇష్టం లేదు. అట్లీస్ట్ ఫోన్ లో ఉన్న వాళ్ళు మాట్లాడొచ్చు, జెన్యున్ అయి ఉంటే అవును. మాట్లాడొచ్చు కదా. వాళ్ళ న్యాయం ఏం కోసం చేసినా వాళ్ళు చెప్పొచ్చు. మాట్లాడొచ్చు. వాళ్ళ ఫేస్ అనేది ఎలాగో రివీల్ అవ్వట్లేదు అవును. కాబట్టి. సో డెఫినెట్ గా ఈవిడ ఇంత క్లియర్ గా ఇంత బాధ మొత్తం పాయింట్ టు పాయింట్ చెప్తుందంటే ఇక ఈవిడ వర్షనే కరెక్ట్ గా అన్నట్టు నాకు అనిపిస్తోంది. మరి డాక్టర్ గారు, కళ్యాణ్ సార్, మీరేమంటారు? మేడం ఇక్కడ ఏంటంటే బేసికలీ ఇంకా మనం పూర్తిగా అంటే వీళ్ళిద్దరితో మాట్లాడిన తర్వాత కూడా మనం ఇంకా పూర్తిగా ఇది చెప్పలేం, వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ అనేటటువంటి చెప్పలేం. ఏంటంటే వీళ్ళున్న పొజిషన్ లో వాళ్ళు కేసులు గీసులు ఇవన్నీ ఫిక్స్ చేయటం వల్ల వీళ్ళు మానసికంగా ఇబ్బంది పడి ఈ రోజు ఇక్కడికి వచ్చారు. అంటే వాస్తవానికి ఏంటంటే అంటే మామూలుగా చెప్తున్నాను కళావతి గారు, ఝాన్సీ అనేటటువంటి అమ్మాయి కాదు, ఏదన్నా ఒక క్లయింట్ యొక్క మానసిక పరిస్థితి కానీ వ్యక్తిత్వం కానీ అసెస్ చేయడానికి కొన్ని గంటల టైం పడుతుంది. ఎందుకంటే అంత ఈజీ కాదు. ఈరోజు మీరు ఎంత చక్కగా వర్ణించి చిత్రీకరించి ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్లు చేసుకుంది, ఇది చేసింది, అది చేసింది అయినా కూడా వాస్తవానికి వాళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడేటట్టు అయితే కనుక, లేదంటే అట్లీస్ట్ ఫోన్ కాల్ ఎత్తినా కూడా మనకు అసలైనటువంటి వర్జన్ తెలిసి ఉండేది. ఈరోజు వాళ్ళు ఫోన్ ఎత్తలేదు అంటే కనుక రమ్య మేడం, అడ్వకేట్ మేడం చెప్పినట్టుగా వాళ్ళు అందరికీ సమాధానం చెప్పుకోలేక ఇక్కడికి ఉండేటటువంటి ప్రొఫెషనల్స్ పెద్ద మనుషులకి చెప్పుకుంటే కనుక ప్రశ్న మీద ప్రశ్న వచ్చి ఎక్కడన్నా దొరకపెట్టి అసలైన నిజం కక్కిస్తారేమో అనేటటువంటి భయం ఒకటై ఉండొచ్చు. రెండోది ఏంటంటే కనుక మనం ఏదన్నా ఒకటి కమిట్ అవుతే కనుక మనకి ఏ ప్రాబ్లం వస్తుంది అనేటటువంటి భయం ఉండొచ్చు. మూడోది ఏంటంటే నేర్పరితనం లేకపోయి ఉండొచ్చు. ఇలా రకరకాల కారణాలు. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక అటువైపు ఉండేటటువంటి మనుషులను మనం పూర్తిగా చూడకుండా కేవలం ఈ అమ్మాయి XYZ చేసింది కాబట్టి ఈ అమ్మాయి దొంగ అనేది మనం చెప్పలేం. ఓకే, అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇక్కడ క్లియర్ కట్గా మేడం, ఇది అంటే ఇదేదో అంటారు చూడండి, చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం అంటారు చూడండి, అది Yeah. చాలా చక్కగా ఇక్కడ డిస్ప్లే చేయొచ్చు అనమాట. ఎందుకంటే సైకలాజికల్లీ ఇక్కడ మనం చూసుకుంటే, వ్యక్తిత్వ పరంగా చూసుకుంటే కళావతి గారు 99.5% మాట్లాడారు, ప్రవీణ్ 0.5% కూడా మాట్లాడలేదు. సో ఇందాకే నేను అన్నాను, నోట్లో 4 లేదు ఈ అబ్బాయికి డ్రైవింగ్ తప్ప ఏమి రాదు అని చెప్పి ఇందాకే నేను చెప్పాను. అయితే ఇక్కడ ప్రవీణ్కి బహుశా అటువైపు ఉన్నటువంటి ఝాన్సీ అనేటటువంటి వీళ్ళ కోడలికి గురించి అసెస్ చేయడానికి చాలా అవకాశాలు వచ్చినాయేమో అనేటటువంటిది నా అభిప్రాయం. సో ఇక్కడ ఎలాంటి అవకాశాలు వచ్చినాయి? తొందరపాటు పెట్టారు, ఎంగేజ్మెంట్ చేయించుకున్నారు అని అన్నారు. ఎందుకు తొందరపాటు పెట్టాలి? ఏంటి అంత కెపాసిటీ లేనటువంటి మనిషి ప్రవీణ్కి చాలా కాలం బట్టి పెళ్ళిళ్ళు అవ్వట్లేదా? ప్రవీణ్కి ఏమైనా లోపం ఉందా? ఎందుకు వాళ్ళు ఒత్తిడి చేస్తే మనం ఎందుకు లొంగిపోవాలి? ఎంత దేవుడి మీద భక్తి అయినా ఉండొచ్చు, ఫాస్టర్ లాంటి వ్యక్తి వచ్చి ఎన్ని కాకమ్మ కబుర్లైనా చెప్పచ్చు. ఎందుకు మీరు కాంప్రమైజ్ అయ్యేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఎప్పుడైతే కనుక ఇప్పుడు సహజ సిద్ధంగా ఏంటంటే అమెరికా నుంచి వచ్చేటటువంటి చాలా కేసులు, మా అబ్బాయి 3 రోజులే ఇక్కడ ఉంటాడండి, పెళ్లి చేయాలండి అర్జెంట్ అన్నా కూడా ఈ రోజు మా దగ్గరకు వచ్చేటటువంటి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో వచ్చేటటువంటి పేరెంట్స్ మేము చెప్తున్నాం, అమెరికా వెళ్తే కనుక వెళ్ళమనండి, మళ్ళీ 6 నెలల తర్వాత రమ్మనండి, అప్పుడు చేసుకుంటాడు. అయినా కానీ తూతూ మంత్రంగా తొందరపాటు పెళ్లిల్లో ఏంటంటే వ్యక్తిత్వపరమైనటువంటి అనాలిసిస్ పూర్తి స్థాయిలో జరగదు. మీరు తవ్వుకున్న గుంట్లో మీరే పడతారండి. నెంబర్ 1, వీళ్ళు అక్కడ ఒత్తిడికి లోనయ్యారు, కమిట్ అయ్యారు. వీళ్ళు వెనక ముందు చెప్పేటటువంటి వాళ్ళు లేరు. మరి ఆ అమ్మాయి మంచిగా అనిపించిందో, వీడికి నచ్చిందో ఏంటో మరి తెలియదు, కానీ పెళ్ళి అయితే జరిగింది, ఎంగేజ్మెంట్ అయితే జరిగింది. నెంబర్ 2 ఏంటంటే ప్రవీణ్ యొక్క క్లియర్ కట్ వైఫల్యం ఎక్కడ కనిపిస్తుందంటే ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని లేదంటే ఫిజికల్ స్టేచర్ని అసెస్ చేయడంలో. ఇప్పుడు ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అని అన్నాడు. అప్పటికి ఏంటంటే 21 డిసెంబర్ 2021కి ఈ అమ్మాయికి 21 వీక్స్ 2 days జెస్టేషన్ పీరియడ్, అంటే 5th మంత్. అమ్మాయి 5th మంత్ కూడా దాటింది, నేరోగా దాటింది 5th మంత్. అంటే ఎంత బక్కగా ఉండేటటువంటి అమ్మాయి కూడా, నేను ఒక డాక్టర్ని కాబట్టి ఇలాంటివి చాలా ఫారెన్సిక్ ఎగ్జామినేషన్స్ చేయటం అనేటువంటి జరుగుతుంది కాబట్టి, ఎంత బక్కగా ఉన్న వ్యక్తిగా ఎంత సన్నంగా ఉన్న వ్యక్తికి కూడా ప్రెగ్నెన్సీ అనేటువంటి కడుపు ఎంతో కొంత తెలుస్తుంది, ఎంత దాచిపెట్టినా కూడా తెలుస్తుంది. సరే 5th మంత్కి మనకి మీరు మ్యారేజ్ అయ్యింది ఎప్పుడు నాన్న? డిసెంబర్
నవంబర్ 18 నవంబర్ 18th నువ్వు ఆ అమ్మాయి శారీరకంగా కలిసింది ఎప్పుడు? అక్టోబర్ 4. అప్పటికి 3rd month మేడం, అప్పటికి 3rd month. సో ఇక్కడ ఏంటంటే కనుక ప్రవీణ్కి ఇక్కడ ఏంటంటే 3rd month ఉండేటటువంటి ప్రెగ్నెంట్ అమ్మాయి ఎలా ఉంటుందో ఆ అమ్మాయితో శారీరకంగా కలిసినప్పుడు ఏంటిది అనేటటువంటి క్వశ్చన్ మార్కు రాలేదు, డౌట్ రాలేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఫస్ట్ నైట్ అప్పుడు కూడా ఇతనికి తెలియకపోవటం అనేటటువంటిది ఇక్కడ. నాకేమనిపించిందంటే కనుక ఈ అబ్బాయి వీళ్ళ తల్లి యొక్క తెలియనితనాన్నే వీళ్ళంతా క్యాష్ చేసుకున్నారా, మనం ఒత్తిడి పెడితే లొంగుతారు కాబట్టి ఈ అమ్మాయికి వీళ్ళందరికీ ముందే తెలుసు ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అనేటటువంటిది వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ తెలుసు, ఈ ప్రెగ్నెన్సీ అనేటటువంటిది ఎక్కువ కాలం దాచిపెట్టలేము, ఏదో విధంగా ఈ ప్రెగ్నెన్సీకి మూల కారణం అనేటటువంటి వ్యక్తి ప్రవీణే అనేటటువంటిది మనం చిత్రీకరించాలి. రేపొద్దున ప్రశ్న వచ్చినప్పుడు నిలదీసినప్పుడు ఏంటి ప్రెగ్నెన్సీ ఏంటనేది వచ్చినప్పుడు. సో ఏంటంటే ఈ డేట్లు, నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, ఎన్ని మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అన్ని తీసి పక్కన పెట్టి ఏదో విధంగా ప్రవీణ్ని లొంగ తీసుకుని లూప్లోకి లాగి ఈ అమాయకుడిని అక్కడ తీసుకొచ్చి వీళ్ళిద్దరిని శారీరకంగా కలిపితే కనుక రేపొద్దున ప్రశ్న ఏమన్నా వస్తే కనుక డేట్స్ ఇవన్నీ పక్కన పెడితే అవును నువ్వే కలిసే కాబట్టి ఈ ప్రెగ్నెన్సీ నీ ద్వారా వచ్చింది అనేటటువంటి ఆలోచన చిత్రీకరించడానికి ప్రయత్నం కూడా మొదటి నుంచే జరిగింది అన్నట్టు నాకు అనిపిస్తుంది. సరే ఇవేమీ అర్థం కాలే, ఇవేమీ అర్థం కాకుండా అందులో దిగారు. ప్రతి చోట తొందరపాటుతనం అనేటువంటి కనిపించింది. ఇక్కడ ఏమైంది అంటే కనుక ముఖ్యంగా ప్రవీణ్ మొదటి నుంచి ఈ అమ్మాయిని అసెస్ చేసుకుంటూ ఈ అమ్మాయి ఎవరు, ఈ అమ్మాయి మాట తీరేంటి, ఆలోచన శైలి ఏంటి, వ్యక్తిత్వం ఏంటి, మొండితనం ఏంటి, వ్యవహారం ఏంటి, ఈ వ్యక్తిత్వపరమైనటువంటి ఆలోచన శైలి 2-3 సార్లు ఆ అమ్మాయితో శారీరకంగా కలిసి ఇది పెళ్లికి ముందు ఎన్నిసార్లు కలిసారో తెలియదు కానీ చాలా సందర్భాల్లో పెళ్ళైన తర్వాత కలిసి మానసికంగా దగ్గర అయినటువంటి వీళ్ళకి ప్రవీణ్కి చాలా బాగా తెలిసి ఉండాలి ఈ అమ్మాయి వ్యక్తిత్వం ఏంటనేది. కానీ ఎక్కడో కూడా ఇది ప్రవీణ్ ప్రశ్నించడం కానీ ఈ అమ్మాయి ఎవరు అనేటటువంటి ఆలోచించడం కానీ చేయలేదు. వాస్తవానికి ఏం జరిగిందంటే మీ ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత ప్రవీణ్ పిల్లయ్యాడు, మీరు పులయ్యారు, అంతే కదా. అంటే పులంటే ఆవిడ మీద విరుచుకుపట్టడం కాదు, ఎక్కువ మాట్లాడేది ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అనేటటువంటిది భర్త దగ్గర కంటే ముందు తల్లి దగ్గర నుంచి, అత్తగారి దగ్గర నుంచి రావటం మొదలు పెట్టేటప్పటికి ఆ అమ్మాయికి ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. నేను కావాల్సినటువంటి విధంగా నేను ఉండేటటువంటి వ్యక్తిగా నా భర్త ఉన్నప్పుడు నీకేంటి ప్రాబ్లము, మీరెవరు అంటే ఆ అమ్మాయి మొదటి నుంచి ఏమనుకుంది అంటే కనుక మనం తప్పు చేసి ఎంటర్ అయ్యాము, వీళ్ళు మనల్ని తొక్కేటానికి మన వైపు వేలెత్తి చూపెట్టి తొక్కేటానికి చాలా విశ్వప్రయత్నం చేస్తారు కాబట్టి మనం పైపెచ్చి చూపెట్టాలి, మనం డామినేట్ చేయాలి, మన ఇంట్లో ఎలాగైతే కనుక మనం వ్యవహరించి మన అమ్మా నాన్నని తొక్కుపెట్టి కింద పెట్టామో అదే ఇంటి పరిస్థితిని నేను ఇంటి వరకు తీసుకురావాలి, నేను అర్ధరాత్రి అయినా మొబైల్ ఫోన్ వాడచ్చు, వీడియో కాల్స్ చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు, వీళ్ళని మాట్లాడించకుండా వీళ్ళ నోటికి బ్యాండేజ్ వేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చింది. ఆ అమ్మాయి ఆలోచన పరంగా ప్రవీణ్ మీద అయితే కనుక ఆ అమ్మాయి శాసించి ఆ విధంగా అతను లొంగ తీసుకుని అతను తొక్కబెట్టింది కానీ మిమ్మల్ని లొంగ తీసుకోలేకపోయింది. ఆటోమేటిక్గా మీరు అడిగారు స్నానం చేయమ్మా, వంట చేయమ్మా, బట్టలు ఆరేయమ్మా, ఇవన్నీ చేశారు. అది ఆ అమ్మాయి జీర్ణించుకోలేకపోయింది. ఇంకా అక్కడికి కూడా మీ చేతుల్లోంచి బంతి, మీ కోట్లోంచి బంతి బయటకు వెళ్ళలేదు, అప్పుడు కూడా బంతి మీ చేతుల్లోనే ఉంది. ఆ అమ్మాయి ఎప్పుడైతే కనుక చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే కనుక వాళ్ళ మాట నెగ్గటం గురించి సూసైడల్ అటెంప్ట్స్ కానీ అట్లీస్ట్ నేను చనిపోతాననేటటువంటి మాట అంటారో వాళ్ళతో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కనుక వాళ్ళ చేతుల్లో ఉండేటటువంటి బ్రహ్మాస్త్రం అది. ఒక్కసారి అన్నా పొరపాటున నోరు జారన్నా వాళ్ళ దగ్గర నుంచి అది చైన్ రియాక్షన్. అది ఎందుకు చైన్ రియాక్షన్ అని మనం అంటామంటే కనుక ఒకసారి అలా అనగానే మీరు భయపడతారు, భయపడి ఏం చేస్తారు, ఒక మెట్టు దిగొస్తారు. ఇంకా ప్రతిసారి అమ్మాయి వాస్తవానికి తను చచ్చేటటువంటి ప్రయత్నం ఏది చేయదు, చచ్చిపోతాననేటటువంటి భయం మాత్రం మిమ్మల్ని పెట్టి మిమ్మల్ని ఇద్దరిని లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు.